హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి హర్రర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'జిన్ ద పెట్' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే అర్ధరాత్రి సమయంలో ఇద్దరు అమ్మాయిలు చాలా కంగారు పడుతూ ఒక ప్లేస్‌కి వెళ్తారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఆ ఇద్దరి అమ్మాయిల్లో ఫాతిమా బాడీలోకి జిన్ ఆవహించి ఉంటాడు. అందుకే ఇప్పుడు ఫాతిమా బాడీ నుండి జిన్‌ని బయటికి పంపించాలని ఒక తాంత్రికుడి దగ్గరికి వస్తారు. ఇంకా ఆ తాంత్రికుడు జిన్ ఆవహించిన ఫాతిమాని చూడగానే విషయం అర్థమయ్యి ఏవేవో మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా అలా తను మంత్రాలు చదవడం స్టార్ట్ చేయగానే జిన్ ఆవహించిన ఫాతిమా ఫేసు భయంకరంగా మారిపోయి ఫాతిమా బాడీలోని జిన్ తనని మంత్రాలు చదవడం ఆపమని గట్టిగా కేకలు వేస్తుంది. అదంతా చూస్తున్న ఫాతిమా ఫ్రెండ్ తనని కంట్రోల్ చేయాలి అని చూడగా ఫాతిమా బాడీలో ఉన్న జిన్ తనపై అటాక్ చేసి కొడుతూ తనని దూరంగా విసిరేసి గాయపరుస్తుంది. దాంతో ఆ తాంత్రికుడి శిష్యులు కూడా తనని కంట్రోల్ చేయబోగా జిన్ వారిని కూడా దారుణంగా కొడుతుంది. ఇంకా అదంతా చూస్తున్న తాంత్రికుడు మంత్రాలు చదవడం పూర్తి చేసి చాలా కష్టపడి ఫాతిమా బాడీలోని జిన్ని కంట్రోల్ చేసి జిన్ని ఒక సీసాలో బంధించి ఆ సీసాని ఒక బాక్స్లో పెట్టి మళ్ళీ మంత్రాలు చదువుతూ జిన్ ఆ బాక్స్ నుండి బయటికి రాకుండా ఆ బాక్స్ చుట్టూ రక్షాదారాలు కడతాడు. ఇంకా జిన్ తన బాడీ నుండి వెళ్ళిపోవడంతో కాసేపటికి ఫాతిమా నార్మల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన శక్తిని చూపిస్తారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే శక్తి తన ఫ్యామిలీకి దూరంగా మలేషియాలో ఒక మ్యూజిక్ బ్యాండ్లో వర్క్ చేస్తూ ఉంటాడు. శక్తి డ్రీమ్ ఏంటంటే బాగా డబ్బులు సంపాదించి తనే సొంతంగా ఒక మ్యూజిక్ బ్యాండ్ స్టార్ట్ చేసి తర్వాత ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్లో సెటిల్ అవ్వాలి అని. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు శక్తికి తన ఫ్యామిలీ వాళ్ళు ఫోన్ చేస్తారు. శక్తి ఫ్యామిలీలో తన నాన్న, నానమ్మ ఇంకా అక్క ఫ్యామిలీ ఉంటారు. శక్తి అమ్మ చనిపోయి ఉంటుంది. ఇంకా శక్తి ఫ్యామిలీ తనతో మాట్లాడి నీకోసం ఇక్కడ చాలామంది అమ్మాయిల్ని చూసి పెట్టాం, నువ్వు అమ్మాయిని సెలెక్ట్ చేస్తే ఇంకా నీ పెళ్ళే, నువ్వు ఎప్పుడు ఇండియా వస్తున్నావని అడగ్గా దానికి శక్తి ఇక్కడ నా కాంట్రాక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది, 2 డేస్లో బయలుదేరుతా అంటాడు. అప్పుడే శక్తితో తన అక్క కొడుకు రాహుల్ మావయ్య నువ్వు ఇండియాకి వచ్చేటప్పుడు నాకు ఎంతో ఇష్టమైన యాంటిక్ హ్యారీ పాటర్ వాచ్ తీసుకొని రా, అలాంటి వాచ్ ఇండియాలో దొరకట్లేదు అని చెప్పగా అది విన్న శక్తి తప్పకుండా తెస్తా అంటాడు. ఇంకా అదే రోజు శక్తి ఆ వాచ్ కోసం ఒక యాంటిక్ షాప్కి వెళ్ళి అలాంటి వాచ్ కోసం షాప్ మొత్తం తిరిగి చూస్తూ ఉండగా అప్పుడే శక్తి చూపు అక్కడే ఉన్న ఒక బాక్స్ మీద పడుతుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే మూవీ స్టార్టింగ్లో మాంత్రికుడు జిన్ని బంధించిన అదే ఈ బాక్స్. ఇంకా శక్తి దాని దగ్గరికి వెళ్ళి టచ్ చేయబోగా అప్పుడే షాప్ ఓనర్ అక్కడికి వచ్చి ఏం కావాలి అని అడగ్గా శక్తి యాంటిక్ హ్యారీ పాటర్ వాచ్ గురించి చెప్తాడు. అది విన్న షాప్ ఓనర్ ఆ వాచ్ని వెతకడానికి వెళ్తాడు. ఇంకా శక్తి ఆ బాక్స్ని తాకగానే అదే టైంకి శక్తికి తన ఫ్రెండ్ ఫోన్ చేసి నీకు 5 లక్షల లాటరీ తగిలింది అని చెప్పడంతో అది విన్న శక్తి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన మ్యూజిక్ బ్యాండ్కి డబ్బు సెట్ అయ్యింది అనుకుంటాడు. ఇంకా అప్పుడే శక్తి ఆ బాక్స్ గురించి షాప్ ఓనర్ని అడగ్గా దానికి షాప్ ఓనర్ ఆ బాక్స్లో 700 సంవత్సరాల క్రితం నాటి జిన్ ఉంది, అప్పట్లో రాజులు యుద్ధాలకి వెళ్ళేవారు కదా, అప్పుడు ఈ జిన్ ఆ రాజులకి సహాయం చేస్తూ వారి యుద్ధాల్లో గెలిచేలా చేసేది, ఈ జిన్ని ఎలా వాడుకోవాలో తెలియని వారే ఈ జిన్ని చూసి భయపడిపోతూ ఉంటారు అని చెప్పగా అది విన్న శక్తి తను ఆ బాక్స్ని టచ్ చేయగానే తనకి 5 లక్షల లాటరీ తగిలింది అంటే నిజంగానే ఈ జిన్ తనకి లక్కీ అని అదృష్టం తెచ్చిపెడుతుందనే ఆశతో వాచ్తో పాటు ఆ బాక్స్ని కూడా కొంటాడు. ఇంకా తర్వాత రోజు శక్తి అలా ఇండియాకి చేరుకుంటాడు. ఎయిర్పోర్ట్లో శక్తి తన బ్యాగ్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళబోగా అప్పుడే ప్రియా అనే అమ్మాయి శక్తిని పిలిచి అది తన బ్యాగ్ అని చెప్తుంది. నిజానికి శక్తి బ్యాగ్ కూడా సేమ్ కలర్ ఉంటుంది. దాంతో రియలైజ్ అయిన శక్తి తన బ్యాగ్ తనకి ఇచ్చి సారీ చెప్పి తనని అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే మొదటి చూపులోనే ప్రియా శక్తికి బాగా నచ్చేస్తుంది కాబట్టి. ఇంకా అప్పుడే శక్తి ఫ్రెండ్ శ్యామ్ అక్కడికి వచ్చి శక్తిని ఆటోలో ఇంటికి తీసుకుని వెళ్తాడు. అలా శక్తి ఇంటికి చేరుకొని తన ఫ్యామిలీని కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే శక్తికి తన అక్క ప్రెగ్నెంట్ అని తెలిసి మరింత హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అప్పుడే శ్యామ్ శక్తి బ్యాగ్స్ అన్ని ఓపెన్ చేసి ఫారెన్ మందు తెచ్చావా అని చూస్తూ ఉండగా అప్పుడే ఆ బాక్స్ని ఆ బ్యాగ్లో చూసి దాన్ని బయటికి తీసి ఈ పురాతన బాక్స్ ఏంట్రా అంటాడు. శక్తి ఫ్యామిలీ కూడా ఆ బాక్స్ని చూసి ఆ బాక్స్లో అసలు ఏముందిరా అని అడగ్గా దానికి శక్తి ఈ బాక్స్లో జిన్ ఉంది, ఇది మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చానంటే ఇదే ఇప్పుడు మన ఫ్యామిలీకి అదృష్టాన్ని తీసుకొస్తుంది, దీని గురించి మీరు 3 ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి, అవేంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జిన్పై ఎండ నీరు పడకూడదు, ఇంకా జిన్కి ఆహారం రాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల్లోపే ఇవ్వాలి అని చెప్పగా అది విన్న అందరూ జిన్ ఫుడ్ కూడా తింటుందా అని ఆశ్చర్యపోతారు. ఆ బాక్స్ని అలాగే చూస్తూ ఉండిపోతారు. అప్పుడే శక్తి వారితో ఇక మీదట మన ఇంటికి అంతా అదృష్టమే అనగా అప్పుడే బాత్రూంలో
బాత్రూంలోకి వెళ్ళిన శక్తి నానమ్మ కాలు జారి కింద పడడంతో తనని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. తనని చెక్ చేసిన డాక్టర్ వారితో పెద్ద గాయమేమీ కాదు, ఈ మెడిసిన్స్ వాడుతూ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పడంతో అందరూ కూల్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో అప్పుడే శక్తి ప్రియాని అదే హాస్పిటల్లో చూస్తాడు. నిజానికి ప్రియా కూడా అదే హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ ఉంటుంది. విషయం అర్థమైన శక్తి ప్రియాని ఇంప్రెస్ చేయాలని బయట నుండి తన నానమ్మని చూస్తూ ఎమోషనల్ అవుతున్నట్లు యాక్ట్ చేస్తాడు. అది చూసిన ప్రియా శక్తిని గుర్తుపట్టి విషయం కనుక్కొని మీ నానమ్మకి ఏమీ కాదు అని ధైర్యం చెప్తుంది. ఇంకా తర్వాత శక్తి ఫ్యామిలీ తన నానమ్మని తీసుకుని ఇంటికి వస్తారు. ఇంకా అదే రోజు సాయంత్రం శక్తి అండ్ శ్యామ్ కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే శక్తి శ్యామ్తో ఇంకా నా డ్రీమ్ మ్యూజిక్ బ్యాండ్ స్టార్ట్ చేయడానికి 10 లక్షలు ఖర్చు అవుతుంది అని, అయితే లాటరీ ద్వారా 5 లక్షలు వచ్చాయి, మిగతా 5 లక్షలు సెట్ అయితే మ్యూజిక్ బ్యాండ్ కోసం ఇన్స్ట్రుమెంట్ కొనుక్కోవచ్చు అని చెప్పి ఇద్దరు బాగా ఆలోచించి మిగతా 5 లక్షల కోసం బ్యాంక్లో లోన్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యి అలా అన్ని బ్యాంక్స్కి వెళ్ళి లోన్స్ అడుగుతారు కానీ ఎక్కడా కూడా లోన్ ఇవ్వరు. దాంతో ఇద్దరికి చిరాకు వచ్చి బార్కి వెళ్ళి డ్రింక్ చేస్తూ అదే విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా అక్కడే ఉన్న ఒక వ్యక్తి విని మీకు డబ్బు కావాలి అంతే కదా, మా బాస్ తప్పకుండా అప్పు ఇస్తాడు అని వారిని తన బాస్ దగ్గరికి తీసుకుని వెళ్ళి 5 లక్షలు అప్పు ఇప్పిస్తాడు. ఇంకా అప్పటికే టైం 12 గంటలు దాటి ఉండడంతో శక్తి తన అక్కకి ఫోన్ చేసి జిన్కి ఫుడ్ పెట్టమని చెప్పడంతో అది విన్న శక్తి యొక్క కొంచెం భయపడుతూనే ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఆ బాక్స్కి కింది వైపు ఉన్న ఫుడ్ పెట్టే డోర్ బయటికి లాగి ఫుడ్ పెట్టబోగా అప్పుడే సడన్గా అందులో నుండి 2 భయంకరమైన చేతులు బయటకు వచ్చి తన గొంతు పట్టుకొని చంపబోతుంది. దాంతో తను భయంతో గట్టిగా అరిచి ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. నిజానికి గీత ఇదంతా కలకని ఉంటుంది. ఇంకా అప్పుడే టైం చూడగా 12 గంటలు అయి ఉండడంతో జిన్కి ఫుడ్ పెట్టాలని ఫుల్గా భయపడిపోతూ ప్లేట్లో బిస్కెట్లు అండ్ గ్లాస్ పాలు తీసుకుని బాక్స్ దగ్గరికి వెళ్ళి దాంట్లో పెట్టి క్లోజ్ చేస్తుంది. అలా మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. అయితే అలా చాలాసేపటికి మళ్ళీ తనకి మెలకువ వచ్చి అసలు నిజంగా అందులో జిన్ ఉందా అని క్లారిటీ కోసం మళ్ళీ ఆ బాక్స్ దగ్గరికి వచ్చి దాన్ని ఫుడ్ బాక్స్ లాగి చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే నిజంగానే జిన్ బిస్కెట్లు పాలు తాగి ఉంటుంది. దాంతో గీత భయంతో అక్కడ నుండి తన రూమ్లోకి పరుగు తీస్తుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం శక్తి ప్రియా గురించి ఆలోచిస్తూ ప్రియాని చూడాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి, పేషెంట్ ఉంటే గానీ హాస్పిటల్కి వెళ్ళలేను అని తన ఫ్యామిలీ వారిని పదే పదే మీలో ఎవరికైనా హెల్త్ బాగోలేదా హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అడుగుతూ ఉండడంతో శక్తి ఇలా ఎందుకు అడుగుతున్నాడో వారికి అర్థం కాదు. ఇంకప్పుడే శక్తికి శ్యామ్ ఫోన్ చేయడంతో ఇద్దరు రోడ్డు పక్కన టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంకే అక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ కూడా అవుతుంది. దాంతో శక్తి అక్కడికి వెళ్ళి చూడగా ప్రియా స్కూటీ స్కిడ్ అయ్యి తను కింద పడిపోయి ఉంటుంది. ప్రియాని చూసిన శక్తి తనకి చిన్న చిన్న గాయాలై ఉండడం చూసి ఈ పక్కనే మా ఇల్లు, మీ గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేసుకుని కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్దురు రండి అని అలా ప్రియాని తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రియాని తన ఫ్యామిలీ వారికి పరిచయం చేస్తాడు. ఇంకా శక్తి ఫ్యామిలీకి కూడా ప్రియా బాగా నచ్చేస్తుంది. దాంతో శక్తి ఫ్యామిలీ అందరూ ప్రియాతో చాలా ప్రేమగా మాట్లాడతారు. ఇంకా అలా కాసేపటికి శక్తి ప్రియాని తన బైక్ మీద తీసుకెళ్లి తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అప్పుడే ప్రియా శక్తితో నాపై ఇంత కేర్ చూపించినందుకు థ్యాంక్ యూ అని, మీ ఫ్యామిలీ కూడా నాకు బాగా నచ్చింది అని, నిన్ను ఎయిర్పోర్ట్లో చూసినప్పుడే నాలో ఏదో తెలియని ఫీలింగ్, నువ్వు నాకు బాగా నచ్చేసావు, ఇందాక కూడా నిన్నే రోడ్డు పక్కన చూసుకోకుండా స్కూటీ స్కిడ్ అయి కింద పడిపోయానని చెప్పడంతో అది విన్న శక్తికి కూడా అంటే ప్రియాకి కూడా తనంటే ఇష్టమని అర్థమయ్యి వెంటనే తనకి ప్రపోజ్ చేస్తాడు. దాంతో ప్రియా కూడా తనకి ఐ లవ్ యూ చెప్పి హగ్ చేసుకుంటుంది. ఇంకా అలా ఇద్దరి మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇది కూడా ఆ జిన్ వల్లే జరిగిందని శక్తి అనుకుంటాడు. ఇదిలా ఉంటే మరో పక్క బాక్స్లో ఉన్న జిన్ ఆ ఇల్లు మొత్తం తిరుగుతూ ఉన్నట్లు చూపిస్తారు. ఒకరోజు శక్తి ఫాదర్ హాల్లో టీవీలో న్యూస్ చూస్తూ ఉండగా అప్పుడే సడన్గా చాలాసార్లు దానంతటదే ఛానల్ చేంజ్ అవుతూ ఉంటుంది. దాంతో శక్తి ఫాదర్కి ఏమీ అర్థం కాక తన పక్కకి తిరిగి చూడగా జిన్ ఆత్మ రిమోట్ పట్టుకొని టీవీ చూస్తున్నట్లు కనిపించి షాక్ అయ్యి భయపడిపోతాడు. ఇంకా అప్పుడే టీవీ న్యూస్లో పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన రాధాకృష్ణ హెల్త్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని చూపిస్తారు. ఇంకా అలా కాసేపటికి శ్యామ్ కూడా హాల్లోకి వచ్చి టీవీ చూస్తాడు. అప్పుడే శ్యామ్ని ఎవరో చాలాసార్లు తలపై కొడతారు. దాంతో శ్యామ్కి ఏమీ అర్థం కాక తన పక్కన చూడగా తనకి కూడా జిన్ ఆత్మ కనిపించి ఫుల్గా భయపడిపోయి శక్తి ఫాదర్కి చెప్పి అలా ఇద్దరు భయపడిపోతారు. నెక్స్ట్ సీన్లో అదే రోజు సాయంత్రం శక్తి ఇంటికి రాగానే తన ఫాదర్ అండ్ శ్యామ్ తమకి జరిగిన సంఘటనల గురించి చెప్పగా అది విన్న శక్తి మీరేం భయపడకండి, ఇది చాలా మంచి జిన్, ఎలాంటి భయం లేదు అని చెప్పి వారి ముందే ఆ బాక్స్ని చూస్తూ చెప్పు నువ్వు మంచి జిన్వే కదా అని అడగ్గా అప్పుడే ఆ బాక్స్ అవును అన్నట్లు కదులుతుంది. అది చూసి ఫ్యామిలీ వారు భయపడిపోగా శక్తి మాత్రం అదంతా కామెడీగా తీసుకుంటాడు. ఇలా ఉండగా మరుసటి రోజు ప్రియా శక్తిని కలిసేందుకు తన ఇంటికి వచ్చి అక్కడే ఉన్న ఆ జిన్ బాక్స్ని చూసి ఈ బాక్స్ ఏంటి ఇలా ఉంది అని దాన్ని అంతా చెక్ చేస్తూ దాన్ని ఫుడ్ బాక్స్ బయటికి లాగి చూస్తూ ఉండగా అదే టైంకి ప్రియాకి తన ఫ్రెండ్ ఫోన్ చేయడంతో దాన్ని అలాగే ఉంచి వెనక్కి తిరిగి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే ఆ ఫుడ్ బాక్స్ నుండి జిన్ చేతులు బయటికి వచ్చి అక్కడ
అక్కడే ఉన్న ప్రియా వైపు వెళ్తాయి. అయితే అప్పుడే అటుగా వచ్చిన శక్తి అది చూసి షాక్ అయ్యి ప్రియాని ముందుకు జరగమని గట్టిగా అరుస్తాడు. దాంతో జిన్ చేతిలో మళ్ళీ బాక్స్లోకి వెళ్ళిపోవడంతో శక్తి బాక్స్ క్లోజ్ చేస్తాడు. ప్రియా ఏమైందని అడగ్గా ఏం లేదు అని చెప్తాడు. ఇంకా తర్వాత శక్తి ప్రియా గురించి తన ఫ్యామిలీకి చెప్పి అలా ప్రియా అండ్ శక్తి పెళ్లి చేసుకుంటారు. అలా పట్నుండే ప్రియా అండ్ శక్తి అదే ఇంట్లో హ్యాపీగా ఉంటారు. సీన్ కట్ చేస్తే ఒక రోజు రాత్రే ప్రియా అండ్ శక్తి తమ రూమ్లో నిద్రపోతూ ఉండగా శక్తికి తన కలలో ప్రియా ఒక రాణి రూపంలో తనకి కనిపించడంతో ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. అలాంటి కల తనకి ఎందుకు వచ్చిందో శక్తికి అర్థం కాదు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇంకా మళ్ళీ జిన్ ఆ ఇంట్లో వారిని భయపెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఒకరోజు శ్యామ్ని అలాగే భయపెడుతుంది. ఇంకా అదే రోజు శక్తి బావకి యాక్సిడెంట్ కూడా అవుతుంది. ఇంకా అదంతా చూస్తున్న శక్తి ఫ్యామిలీ ఈ జిన్ బాక్స్ ఇంట్లోకి తెచ్చినప్పటి నుండే ఇంట్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి అని, ఈ జిన్ నీకు లక్కీ కావచ్చు కానీ నీ ఫ్యామిలీకి కాదు, అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ జిన్ బాక్స్ని ఇంటి నుండి బయటికి తీసుకెళ్ళు అని చెప్తారు. అదంతా విన్న శక్తి కూడా తన ఫ్రెండ్ శ్యామ్తో నా ఫ్యామిలీ చెప్పింది కూడా నిజమే కదా, ఇది నాకు లక్కీ కావచ్చు కానీ దీనివల్ల నా ఫ్యామిలీ ఇబ్బంది పడడం నాకు కూడా ఇష్టం లేదని చెప్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క శక్తి అప్పు తీసుకున్న వ్యక్తి శక్తి 2 నెలలుగా వడ్డీ కూడా ఇవ్వలేదని కాల్ చేసినా సరే శక్తి కాల్ కట్ చేయడంతో దాస్కి కోపం వచ్చి తన ముందే రౌడీ అవ్వటం వల్ల తన మనుషులతో ఆ శక్తి గాడిని కొట్టైనా సరే డబ్బు తీసుకురండి అని చెప్పి పంపుతాడు. మరో పక్క శక్తి ఆ బాక్స్లోని జిన్ వల్ల తన ఫ్యామిలీకి ప్రాబ్లం రావద్దు అని ఆ బాక్స్ని తీసుకుని ఒక బాబా దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి పరిష్కారం అడగ్గా అది విన్న బాబా ఆ బాక్స్ ముందు పెట్టుకుని మంత్రాలు చదువుతూ పూజలు చేసి జిన్ని శాంతపరిచి శక్తితో నువ్వు ఇంకా ఈ బాక్స్ని ఇంటికి తీసుకుని వెళ్ళు, ఈ జిన్ ఇంకా నీ ఫ్యామిలీని ఎలాంటి ఇబ్బంది పెట్టదు అని చెప్పడంతో శక్తి ఆ బాక్స్ని తీసుకుని కారులో ఇంటికి బయలుదేరతాడు. అయితే దారిలో దాస్ మనుషులు శక్తిని చూసి కారు ఆపి డబ్బు కట్టమని తనపై అటాక్ చేసి కొడుతూ ఉంటారు. అయితే అప్పుడే శక్తి కారు ఊగుతూ ఉండడం చూసిన దాస్ మనిషి కారులో ఎవరో ఉన్నారు అని డోర్ ఓపెన్ చేసి చూడగా బాక్స్లోని జిన్ ఆ రౌడీని కొట్టి దూరంగా విసిరేస్తుంది. అది చూసిన మిగతా రౌడీలు కూడా కారు దగ్గరికి వెళ్ళగా జిన్ ఆ రౌడీలందరినీ బాగా కుట్టడంతో ఆ రౌడీలు భయంతో పారిపోతారు. ఇంకా అదంతా చూసిన శక్తి కారులోని ఆ బాక్స్ని చూసి జిన్నే తనని కాపాడిందని అర్థమవుతుంది. అదే టైంకే శక్తికి శ్యామ్ ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా హాస్పిటల్ దగ్గరికి రా అని చెప్పడంతో అది విన్న శక్తి వెంటనే ఇంటికి వెళ్ళి బాక్స్ని ఇంట్లో పెట్టి హాస్పిటల్కి వెళ్ళగా అప్పటికే తన అక్కకి డెలివరీ అయ్యి బేబీ బాయ్ పుట్టి ఉంటాడు. దాంతో శక్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో అలా ఇంకా అందరూ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి అక్కడ దృశ్యం చూసి షాక్ అవుతారు. ఎందుకంటే ప్రియా తలకి గాయమయ్యి రక్తం కారుతూ స్లో లేకుండా పడిపోయి ఉంటుంది. అంతేకాక ప్రియా రక్తపు చుక్కలు అదే బాక్స్ పై పడి ఉంటాయి. అది చూసిన అందరికీ ప్రియాకి ఇలా జరగడానికి కారణం ఆ బాక్స్లో ఉన్న జిన్నే అని ఫిక్స్ అయ్యి శక్తితో తన నానమ్మ ఇంత జరిగినా కూడా నీకు ఇంకా అర్థం కావటం లేదా, ఆ బాక్స్ని వెంటనే బయటికి తీసుకెళ్లి పడేయి అంటుంది. ప్రియా పరిస్థితి చూసిన శక్తి కూడా కోపంతో ఆ బాక్స్ని తీసుకెళ్లి ఇంటి బయటికి విసిరి పడేస్తాడు. దాంతో ఆ బాక్స్ చుట్టూ కట్టిన రక్షాదారం తెగిపోతుంది. ఇంకేముంది ఆ బాక్స్లో బంధించిన జిన్ బయటికి వచ్చేస్తుంది. మరో పక్క శక్తి అండ్ ఫ్యామిలీ ప్రియాని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేస్తారు. ప్రియాకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ వారితో ప్రియాకి ప్రాణహాని లేదు కానీ తను ఇంకా కోమాలోనే ఉంది అని చెప్తుంది. ఇంకా అలా కాసేపటికే శక్తి ఫ్యామిలీ ఇంటికి వెళ్ళిపోగా శక్తి మాత్రమే ప్రియాని చూసుకోవడానికి హాస్పిటల్లో ఉంటాడు. అలా కాసేపటికి శక్తి మెడిసిన్స్ కోసం బయటికి వెళ్ళగా అదే టైంకే ఎవరో ప్రియా రూమ్లోకి వచ్చి ప్రియాకి ఉన్న ఆక్సిజన్ మాస్క్ తీసేసి వెళ్ళిపోతారు. దాంతో ప్రియా ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. అదే టైంకే జిన్ శక్తి బాడీలోకి ప్రవేశించి వెంటనే ప్రియా దగ్గరికి వచ్చి తనకి ఆక్సిజన్ మాస్క్ పెడుతుంది. దాంతో ప్రియా బ్రతుకుతుంది. ఇంకా శక్తి బాడీ నుండి జిన్ వెళ్ళిపోగానే శక్తికి తను ఇక్కడికి ఎలా వచ్చాడో ఏమీ అర్థం కాదు. అప్పుడే జిన్ మహారాజా మొత్తానికి రాణి ప్రాణాలు కాపాడగలిగాను, లేదంటే రాణి చనిపోయి ఉండేది అంటాడు. ఆ వాయిస్ విన్న శక్తికి అది జిన్ వాయిసే అనిపించి నువ్వు జిన్వే కదా అనగా అప్పుడే జిన్ శక్తి ముందుకు వస్తుంది. శక్తితో రాజా ఇప్పుడు మాటలకి సమయం కాదు, రాణిని చంపాలని చూసిన వాడు హాస్పిటల్ నుండి వెళ్ళిపోతున్నాడు, మీరు ఆజ్ఞ ఇస్తే వాడిని పట్టుకుని ఉతికారేస్తా అనగా దానికి శక్తి వాడిని నాకు చూపించు, నేనే వాడు ఇలా ఎందుకు చేశాడో కనుక్కుంటా అనడంతో జిన్ ఆ వ్యక్తిని శక్తికి చూపించగా శక్తి డాక్టర్ డ్రెస్లో ఉన్న ఆ వ్యక్తిని పట్టుకుని ప్రియాని ఎందుకు చంపాలి అనుకున్నావని అడగ్గా దానికి ఆ వ్యక్తి ఆ శక్తిపై అటాక్ చేసి కొడతాడు. దాంతో శక్తి జిన్ని హెల్ప్ చేయమని అడగ్గా జిన్ తనతో నువ్వు మళ్ళీ నన్ను ఇంటి నుండి బయటికి పంపను అంటేనే హెల్ప్ చేస్తా అనడంతో దానికి శక్తి సరే అని చెప్తాడు. దాంతో జిన్ శక్తి బాడీలోకి ప్రవేశించి ఆ వ్యక్తిని బాగా కొడతాడు. అయితే ఆ వ్యక్తి తన నుండి తప్పించుకొని ఆ బిల్డింగ్ పై నుండి దూకి పారిపోతాడు. దాంతో శక్తి అండ్ జిన్ మళ్ళీ ప్రియా దగ్గరికి వస్తారు. శక్తి అసలు వాడు ఎవడు, ప్రియాని ఎందుకు చంపాలి అనుకుంటున్నాడని అదే ఆలోచిస్తూ ఉండగా జిన్ తనతో నువ్వేం టెన్షన్ పడకు రాజా, వాడు ఎవడో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం, అయినా నేను మీ పక్కన ఉన్నంత వరకు మీకు ఏమీ కాదులే అంటాడు. అది విన్న శక్తి నువ్వు నాకే ఎందుకు హెల్ప్ చేస్తున్నావు, అలాంటప్పుడు ఇంట్లో ప్రియాపై ఎందుకు అటాక్ చేస్తావు, నీ బాక్స్ పైన ప్రియా రక్తం చుక్కలు
రక్తమచ్చలు పడి ఉండడం కూడా చూశాను అనగా దానికి జిన్ ప్రియాపై అటాక్ చేసింది నేను కాదు, కొంతమంది రౌడీలు ఇంట్లోకి వచ్చి రాణిపై అటాక్ చేసి తలకి గాయం చేశారు, అప్పుడే నా బాక్స్పై రక్తం పడింది. నిజానికి ఆ రోజు నువ్వు నన్ను ఆ బాబా దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చావు కదా, ఆ రోజు రాత్రి మీ ఫ్యామిలీ వారు నాకు ఫుడ్ పెట్టలేదు, అందుకే అలాగే నిద్రపోయాను. నెక్స్ట్ డే లేచి చూడగా అప్పటికే ఆ రౌడీలు ప్రియాపై అటాక్ చేసి వెళ్ళిపోయారు, అప్పుడే మీరు ఇంటికి వచ్చారు అని చెప్తాడు. అది విన్న శక్తి ఇంతకీ ఆ రౌడీలు ఎవరు, ప్రియాని ఎందుకు చంపాలి అనుకుంటున్నారని ఆలోచించి జిన్తో అది సరేగానే నువ్వు నన్ను ప్రియాని రాజా రాణి అని ఎందుకు పిలుస్తున్నావని అడగ్గా దానికి జిన్ ఎందుకు అంటే మీరు నిజంగానే నా రాజా రాణి కాబట్టి నేను ఇప్పటి నుండి కాదు 700 సంవత్సరాల నుండి మీకు రక్షణగా ఉంటున్నాను. 700 సంవత్సరాల క్రితం మీరు డెన్మార్క్ మహారాజు, అప్పటి మీ రాణినే, ఇప్పటి మీ ప్రియ, మీకు ఎలాంటి ప్రమాదం జరగకుండా నేను ఎప్పుడూ మీకు రక్షకుడిలా ఉండేవాడిని. అయితే మీ మంత్రి మిమ్మల్ని ఎలాగైనా అంతమొందించి రాజ్యాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. అయితే మంత్రి నిజస్వరూపం రాజుకి తెలియదు. ఇంకా అలా సరైన టైం కోసం మంత్రి వెయిట్ చేస్తూ ఉండగా ఒకసారి రాజు ఒక రాజ్యంపై యుద్ధం కోసం వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే మంత్రి ఒక మాంత్రికుడిని మహల్కి పిలిపించి తన ద్వారా జిన్ని బాక్స్లో బంధించి ఆ మహల్ బేస్మెంట్లో దాస్తాడు. తర్వాత మంత్రి ఒక చెడు జిన్ని కూడా రప్పించి దాని ద్వారా గర్భవతి అయిన రాణిని మహల్ పై నుండి తోసి చంపేయిస్తాడు. ఇంకా ఈ విషయం తెలిసిన రాజు తిరిగి మహల్కి రాగా మంత్రి ప్లాన్ ప్రకారం రాణిని చంపింది జిన్నే అని మంచి జిన్ అంటే నా పైకి తోసేశాడు. అయితే రాజుకి తన జిన్పై ఉన్న నమ్మకంతో అది ఎప్పటికీ అలా చెయ్యదు అని జిన్ని ఏమీ అన్నాడు. ఇంకా అలా కొంతకాలానికి రాణి గురించి ఆలోచిస్తూ రాజు కూడా చనిపోతాడు. ఇంకా రాజు రాణి వారసులు లేకపోవడంతో రాజ్యాధికారం తర్వాత మంత్రి చేతుల్లోకి వస్తుంది. ఇంకా మంత్రి చెడు జిన్ని కూడా బాక్స్లో బంధించి తర్వాత సముద్రంలో పడేయగా అది చాలా దేశాలకు వెళ్ళి అక్కడి వారిని భయపెడుతూ చాలామందిని చంపేసింది. ఇంకా నేను ఇన్ని సంవత్సరాలుగా మీ పునర్జన్మ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, అది ఇప్పటికి సాధ్యమైంది. ఇక మీ ఇద్దరికి ఈ జన్మలో ఎలాంటి ప్రమాదం జరగనివ్వను అని అంతా చెప్తాడు. అలాగే ఆ చెడు జిన్ ఇంకా మంత్రి కూడా ఈ జన్మలో కూడా పుట్టి ఉంటారు, వారి నుండి మిమ్మల్ని కాపాడడమే నా బాధ్యత అంటాడు. సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి మోహన్ అనే వ్యక్తిని చూపిస్తారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే హాస్పిటల్లో జాయిన్ అయిన పెద్ద బిజినెస్ మెన్ అయిన రాధాకృష్ణన్ కోలుకోలేక హాస్పిటల్లోనే చనిపోయి ఉంటాడు. తనకి వారసులు ఎవ్వరూ ఉండరు. దాంతో మోహన్ కన్ను రాధాకృష్ణన్ ఆస్తి మీద పడి ఆ ఆస్తి మొత్తానికి తన కొడుకు అర్జున్ని వారసుడిని చెయ్యాలని, అలాగే తన కంపెనీలకి అర్జున్నే సీఈఓ చేయాలని అన్ని పేపర్స్ కూడా రెడీ చేసుకుంటాడు. అయితే మోహన్ ఫేస్లో మాత్రం ఏదో కంగారు ఉంటుంది. అప్పుడే అర్జున్ అక్కడికి రాగా ప్రియాని చంపేశారా అని అడగ్గా దానికి అర్జున్ మిస్ అయ్యింది అంటాడు. అంటే ప్రియాని చంపాలి అనుకుంటుంది మోహన్ అండ్ అర్జుని అని తెలుస్తుంది. ప్రియా కోమా నుండి బయటపడితే మనం జైలుకి వెళ్లాల్సిందే, అందుకే ప్రియా కోమా నుండి బయటపడేలోపు తనని చంపేయండి అని మోహన్ అర్జునుడు తన మనుషులతో చెప్తాడు. అసలు మోహన్ ప్రియాని ఎందుకు చంపాలి అనుకుంటున్నాడో స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో శక్తి ఇంట్లో పగిలిపోయి పడి ఉన్న ప్రియా ఫోన్ని చూసి దాన్ని రిపేర్ చేయించమని శ్యామ్కి ఇస్తాడు. ఇంకా ప్రియా ఇంకా కోమాలోనే ఉన్నా సరే డాక్టర్తో మాట్లాడి తనని ఇంటికి తీసుకుని వస్తాడు. ఇంకా జిన్ బాక్స్ని కూడా ఇంట్లోకి తీసుకెళ్లి తన ఫ్యామిలీ అందరికీ తన పునర్జన్మ గురించి అంతా చెప్తాడు. అలాగే జిన్ని వారి ముందుకు వచ్చి కనబడమని చెప్పడంతో జిన్ వారి ముందుకు వస్తుంది. జిన్ను చూసి మొదట అందరూ భయపడిపోతారు, కానీ శక్తి జిన్ని అందరికీ పరిచయం చేసి వారి భయం పోగొడతాడు. శక్తి ఫాదర్ జిన్తో ఈ రాజా రాణి కథలు నేను నమ్మను, కానీ నువ్వు ప్రియాని మాత్రం జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. ఇంకా అదే రోజు సాయంత్రం శక్తి జిన్ని ఒక రెస్టారెంట్కి తీసుకెళ్లి తనతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే జిన్ శక్తికి తప్ప ఎవ్వరికీ కనిపించాడు. దాంతో అక్కడి వారందరూ కూడా శక్తిని విచిత్రంగా చూస్తూ కొందరు శక్తి పిచ్చోడిలా మాట్లాడుకుంటున్నాడు అని వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్ అయ్యి టీవీ ఛానల్స్లో కూడా చూపిస్తూ ఉంటారు. ఇంకా శక్తి చేతిలో దెబ్బలు తిన్న వ్యక్తి టీవీలో శక్తిని చూసి ప్రియాని చంపడానికి వెళ్తే తనని కాపాడి నన్ను కొట్టింది తనే అని అర్జున్కి చూపిస్తాడు. మరో పక్క శక్తి ఫ్యామిలీ అందరూ కూడా చిన్న ట్రిప్ కోసం వెళ్ళిపోతారు. ఇంట్లో శక్తి అండ్ ప్రియా మాత్రమే ఉంటారు. ఇంకా అదే రోజు రాత్రి కొంతమంది రౌడీలు శక్తి ఇంటి దగ్గరికి చేరుకొని ప్రియాని చంపాలి అని చూడగా శక్తి జిన్ సహాయంతో రౌడీలందరినీ బాగా కొట్టడంతో అందరూ అక్కడి నుండి పారిపోతారు. అయితే ప్రియాని చంపాలని చూస్తుంది ఎవరో అర్థం కాక శక్తికి చాలా కోపం వస్తుంది. సీన్ కట్ చేస్తే శ్యామ్ శక్తికి ఫోన్ చేసి రిపేర్ చేయించిన ప్రియా ఫోన్లో ఉన్న ఒక వీడియోని చూపించగా ఆ వీడియో చూసిన శక్తి షాక్ అవుతాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే బిజినెస్ మెన్ రాధాకృష్ణని ప్రియా నర్సుగా పనిచేసే హాస్పిటల్లోనే జాయిన్ చేసి ఉంటారు. ఒకరోజు ప్రియా రాధాకృష్ణ రూమ్లోకి వెళ్ళి తనకి బీపీ చెక్ చేసి పక్కనే ఉన్న వాష్రూమ్లోకి వెళ్తుంది. అయితే అప్పుడే మోహన్ తన మనిషి అండ్ ఒక డాక్టర్తో పాటు అక్కడికి వచ్చి స్పృహలో లేని రాధాకృష్ణతో ఆస్తి మొత్తం తన కొడుకు పేరు మీదకి రాసిచ్చినట్లు పేపర్స్ మీద వేలి ముద్రలు తీసుకుంటూ ఇంకా డాక్టర్ తను చనిపోయేలా ఒక ఇంజెక్షన్ కూడా ఇస్తుంది. అయితే అదంతా ప్రియా చాటుగా చూస్తూ అదంతా తన ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తుంది. అయితే అప్పుడే ప్రియా ఫోన్కి కాల్ రావడంతో ఆ సౌండ్
సౌండ్స్ విన్న మోహన్ ప్రియా వీడియో రికార్డ్ చేయడం చూసి తన మనిషితో ప్రియాని పట్టుకోమనగా ప్రియా వారి నుండి తప్పించుకొని అక్కడ నుండి పారిపోయి ఇంటికి వచ్చి ఫోన్ని ఒక ప్లేస్లో దాస్తుంది. అలా పగిలిపోయిన స్థితిలోనే ఫోన్ ఇప్పుడు శక్తికి దొరికి ఉంటుంది. మరో పక్క మోహన్ అర్జున్కి అదిరిపోయే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. నేను 20 సంవత్సరాల క్రితం రాధాకృష్ణ దగ్గర మేనేజర్గా పనిచేసేవాడిని. తన భార్య క్యాన్సర్తో చనిపోయింది. అప్పటికి వారికి సంతానం లేకపోవడంతో రాధాకృష్ణ నిన్నే తన కొడుకులాగా చూసుకుంటూ ఉండేవాడు. తన ఆస్తి అంతా నీ పేరు మీదకే రాయాలి అనుకుంటూ ఉండేవాడు. అయితే అప్పుడే రాధాకృష్ణ ఒక అమ్మాయిని ఇష్టపడి తనతో ఉండి వారికి ఒక ఆడపిల్ల కూడా పుట్టింది. ఈ విషయం నాకు తెలిసి ఆస్తిలో వారు కూడా ఎక్కడ వాటాకి వస్తారు అని ప్లాన్ ప్రకారం నేనే ఆ మహిళని చంపేయించి తర్వాత తన బిడ్డని కూడా చంపేయమని నా మనిషికి చెప్పాను. అయితే వాడు ఆ బిడ్డని చంపకుండా ఒక చర్చి దగ్గర వదిలిపెట్టాడంట. తర్వాత ఆ బిడ్డ పెద్దదయ్యి ఇప్పుడు హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది అని తెలిసిందే. ఇక మనం వీడియో తీసిన అమ్మాయి రాధాకృష్ణ కూతురు ఒక్కరే. అదే ఆ ప్రియ. ఆ ప్రియాని చంపితేనే మనకి ఈ ఆస్తి మనశ్శాంతి రెండూ దక్కుతాయి. వెళ్ళి ఆ ప్రియని చంపి ఆ వీడియో నాశనం చెయ్యి అని చెప్పడంతో అర్జున్ అదే రోజు తన మనుషులతో శక్తి ఇంటికి రాగా శక్తి ఫ్యామిలీ అందరూ గీత డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు. ఇంకా ఇంట్లో ప్రియ ఒంటరిగా ఉంటుంది. అర్జున్ తన మనుషులు ప్రియాని దారుణంగా కొడుతూ ఆ వీడియో ఉన్న ఫోన్ ఎక్కడా అని ఎంత అడిగినా సరే ప్రియా చెప్పదు. ఇంకా బాగా గాయాలైన ప్రియా కోల్పోగానే తనని చెక్ చేయగా తను చనిపోయింది అనుకుని ఇంకా వీడియో గురించి ఎవరికీ తెలియదులే అని అందరూ అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు ఆ ఫోన్ ద్వారానే శక్తికి జరిగిందంతా తెలుస్తుంది. ఇంకా కోమాలో ఉన్న ప్రియాకి స్లో వచ్చి రాధాకృష్ణ గురించి తెలుసుకోగా తను అప్పటికే చనిపోయాడు అని తెలిసి రాధాకృష్ణ లాయర్కి ఫోన్ చేసి విషయం చెప్పి ఆ వీడియో తనకి పంపి తనని కడవడానికి వెళ్ళబోగా అప్పుడే అర్జునుడు తన మనుషులు ప్రియాని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. అది చూసిన గీత వెంటనే శక్తికి ఫోన్ చేసి చెప్తుంది. మరో పక్క మోహన్ మనకి మూవీ స్టార్టింగ్లో చూపించిన అదే బాబా దగ్గరికి వెళ్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి ప్రియా అండ్ శక్తి లాగే మోహన్కి కూడా ఇది పునర్జన్మ. అప్పటి మంత్రినే ఈ జన్మలో మోహన్గా పుట్టి ఉంటాడు. ఇంకా మోహన్కి కూడా పునర్జన్మ అంతా గుర్తొచ్చి శక్తి అండ్ ప్రియాల గురించి కూడా తెలిసి శక్తి దగ్గర మంచి జిన్ ఉందని దాని సహాయంతోనే శక్తి తనని చంపేస్తాడు అని అందుకే దాన్ని బంధించమని చెప్పడానికే మోహన్ బాబా దగ్గరికి వచ్చి ఉంటాడు. అది విన్న బాబా ఆ శక్తి బాడీలోకి జిన్ ప్రవేశించినప్పుడు నా మంత్ర ప్రయోగంతో ఆ జిన్ని తన బాడీ నుండి బయటికి రప్పించి ఒక బాక్స్లో బంధిస్తాను. అప్పుడు నువ్వు ఆ శక్తిని చంపేయవచ్చు. ఒకవేళ ఆ జిన్ ఎదురు తిరిగినా సరే నా దగ్గర మరొక జిన్ ఉంది, దాని సహాయం తీసుకుందామని మూవీ స్టార్టింగ్లో బంధించిన ఆ జిన్ బాక్స్ని చూపిస్తాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే 700 సంవత్సరాల క్రితం మంత్రి రప్పించి రాణిని చంపేయించి తర్వాత బాక్స్లో బంధించి సముద్రంలో పడేసిన ఆ చెడు జిన్ ఇదే. సీన్ కట్ చేస్తే మోహన్ అర్జున్కి ఫోన్ చేసి ప్రియాని బాబా దగ్గరికి తీసుకుని రమ్మని చెప్పడంతో అర్జున్ ప్రియాని ఆ ప్లేస్కి తీసుకుని రాగా మోహన్ ప్రియాని చూసి నా అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ని చావే అని తనని చంపబోగా అప్పుడే అక్కడికి శక్తి వచ్చి జిన్ సహాయంతో అక్కడి వారందరినీ కొడుతూ ఉంటాడు. అప్పుడే అర్జున్ వెనక నుండి శక్తి తలపై రాడ్డుతో కొట్టి స్లో కోల్పోయేలా చేసి బాబా హెల్ప్తో శక్తి బాడీలోని జిన్ని బాక్స్లో బంధిస్తారు. తర్వాత శక్తిని దారుణంగా కొడుతూ చంపేయాలి అని చూడగా అప్పుడే శక్తి ఎగిరి వాటర్ పైప్ మీద పడగా పైప్ పగిలి నీరు కాస్త జిన్ని బంధించిన బాక్స్పై పడుతుంది. నిజానికి జిన్ని బంధించిన బాక్స్పై ఎండ పడినా నీరు పడినా సరే జిన్ బాక్స్ నుండి బయటికి వచ్చేస్తుంది. ఇంకేముంది అలా జిన్ బయటికి వచ్చి మోహన్ అర్జునుడు గ్యాంగ్ అందరినీ ఉతికారేస్తుంది. అయితే మోహన్ చనిపోయే ముందు చెడు జిన్ ఉన్న బాక్స్ని చూసి దాన్ని ఓపెన్ చేయడంతో అలా చెడు జిన్ బయటికి వచ్చి చెడు జిన్ అండ్ మంచి జిన్కి మధ్య చాలాసేపు ఫైట్ జరిగి చివరికి చెడు జిన్ని మంచి జిన్ చంపేస్తుంది. దాంతో శక్తి ప్రియాని ఇంటికి తీసుకుని వస్తాడు. తర్వాత ప్రియా ద్వారా రాధాకృష్ణ చావు గురించిన నిజం అందరికీ తెలుస్తుంది. ఇంకా ఆస్తి మొత్తం తర్వాత ప్రియాకి దక్కుతుంది. అలా శక్తి తన ఫ్యామిలీతో పాటు హ్యాపీగా ఉంటాడు. ఇంకా జిన్ కూడా అప్పటి నుండి శక్తి ఫ్యామిలీతో పాటే ఉండిపోతుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.